మ్యాచింగ్ అయిపోయింది మేడం. నేను స్క్రీన్ షాట్ కూడా పట్టినా. స్క్రీన్ షాట్ పెడితే డన్ అని చెప్పిండు. గాంధీ లేడా కసాపూరిలా గాంధీ డివిజన్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్కి నిల్చోడానికి ట్రై చేశాను. అతను బూసపూర్ శంకర్ అతను మా కుల బంధువు, తన బీజేపీ పార్టీ లీడర్ అని చెప్పారు నాకు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఖర్చులు 1 lakh అవుతాయని చెప్పారు. నాకు బీజేపీ టికెట్ వచ్చేసిందని చెప్పేసి 1,50,000 వరకు తీసుకోవడం జరిగింది. నాకు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు, మరి నా పైసలు కూడా నాకు రాలేవు. నేను ఎన్నో విధాలుగా చెప్పాను, ఇస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇవ్వలేదు. మళ్ళీ నేను అక్కడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు అక్కడ కూడా నాకేం రెస్పాన్స్ రాలేదు. కాకపోతే నాకు బెదిరిస్తున్నాడు, నా పేరు బ్లేమ్ చేస్తున్నావని నాకు బెదిరిస్తున్నా. అతని తమ్ముడు బూసపూర్ శంకర్ తమ్ముడు కూడా నాకు బెదిరిస్తున్నాడు. నాకు ఇజ్జత్ దావా పెట్టినా, 1 కోటి రూపాయలు ఇజ్జత్ దావా పెట్టినా అని కూడా నాకు బెదిరిస్తున్నాడు. పోలీస్ వాళ్ళ ముందరనే నాకు అంటున్నాడు. నేను నోటీస్ కూడా పంపాను, ఆమె తీసుకోవట్లేదు అని చెప్తున్నారు, కానీ నాకు ఏ విధంగా నోటీస్ కూడా రాలేదు. నేను అదే విధంగా నేను బీజేపీ పార్టీకి కూడా వచ్చాను, ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ కూడా నాకు ఏదో రెస్పాన్స్ జరిగేటట్టు నాకు అనిపించట్లేదు. నా మీద నా పైసలు నాకు ఇప్పియాలి, నాకు న్యాయం జరగాలని నేను చూస్తున్నాను. నా పేరు గీతా మిర్యాల్కర్, 49 డివిజన్. బూసపూర్ శంకర్ మీద ఎలాంటైనా చర్య తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించాలని నేను కోరుతున్నాను.